హాయ్ అండి. ఈరోజు వీడియోలో మసాలా మజ్జిగ తయారీ విధానం చూద్దామా? ముందుగా దానికి అల్లము, కరివేపాకు, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి అండి. ఇవన్నీ కలిపి మిక్సీలో కచ్చపచ్చగా మిక్సీ పట్టాలండి. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకు కావాల్సినంత పెరుగు ఒక గిన్నెలోకి వేసుకొని మజ్జిగ కవర్తో సాఫ్ట్‌గా చేసుకోవాలండి ఇలాగా. స్మూత్‌గా అయ్యేలాగా. తర్వాత మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కచ్చపచ్చగా దంచుకున్న అల్లం ఉంది కదండీ! అది వేసేసుకోవాలండి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ కూడా పిండుకోవాలండి గింజలు తీసేసి. తర్వాత ఇలా ఒకసారి కలిపేసి, మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. ఇది మరీ పల్చగా, మరీ చిక్కగా కాదండి. కొద్దిగా చిక్కగా ఉంటే బావుంటుంది. ఇలాగ ఒకసారి కవర్‌తో చిలికేసుకోవాలండి. మేమైతే కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసామండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే చాలా బావుంటుందండి. మామూలు మజ్జిగ కన్నా ఇదే బావుంటుంది ఎక్కువ. ఒకసారి ఇలా కూడా చేసుకొని తాగండి. చాలా బాగుంటుంది. ఆ పేస్ట్‌ని మనం ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 2 డేస్ వరకు నిలువుంటుందండి. అది ఇలాగా మనకు కావాల్సినప్పుడు మజ్జిగలో వేసుకొని కలుపుకొని తాగితే భలే ఉంటుందండి. మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని.